ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, మీరు ఎవరిని అనుసరిస్తున్నారు? ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. ఇవాళ మీరు ఎవరిని అనుసరిస్తున్నారు అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ఈ ప్రసంగంలో ఈ లోకంలో ఉన్న వ్యక్తులను కాకుండా ఎవరు మనల్ని సృజించారు, ఎవరు మన కొరకు చనిపోయారు, ఆ యేసు క్రీస్తుని వెంబడించడానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒకరిని అనుసరిస్తూ ఉంటారు, లేదంటే ఎవరో ఒకరు మెయింటైన్ చేసిన స్టైల్స్ని వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు. ఇవాళ హెయిర్ స్టైల్స్ కానివ్వండి, లేదంటే వస్త్రధారణ కానివ్వండి. ఒకప్పుడు ఇది వాణిశ్రీ జాకెట్ అంటే ఆ మోడల్ వాణిశ్రీ వేసుకుందని చెప్పేసి, లేకపోతే వాణిశ్రీ చీర అని చెప్పేసి, లేదంటే ఇప్పుడు మనం వచ్చిన యంగ్ హీరోల్లో పలానా హీరో వేసుకున్న డ్రెస్ ఇది. ఇలాగా వస్త్రధారణలో కానీ హెయిర్ స్టైల్స్లో కానీ కొంతమందిని అనుసరిస్తూ ఉంటూ ఉంటారు. వాళ్ళ హావభావాలు కూడా అలాగే ఉంటూ ఉంటాయి. మరికొంతమంది ఏం చేస్తుంటారంటే, ఎవరో ఒక దైవజనుడు ఎలాగైతే మాట్లాడతారో అలాగే మాట్లాడతారు, అటువంటి వేషధారణతో ఉంటుంది. ఇంకా చూసినట్టయితే ఈ లోకంలో అసలు మానవుని నిర్మించిన వారిని అనుసరించడం మానేసి, మనల్ని సృజించిన సృష్టికర్తను మానేసి, ఇవాళ లోకంలో ఉన్న అనేక మందిని అనుసరిస్తూ వాళ్ళనే దైవాలుగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళకు వేదం. ఇవాళ ముఖ్యంగా గురువులు, ఆయా మతాల్లో గురువులు ఉంటారు. ఆ గురువుల దగ్గర ఎంత వినయంగా ఉంటారో వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. ఇంకా చూసినట్లయితే మన ఫిల్మ్ హీరోస్ ఉంటారు. వాళ్ళకి నిజంగా ఎన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారంటే, వాళ్ళకి నిజంగా హీరోలకు కానీ హీరోయిన్స్ కానీ వీళ్ళకి ఏమీ చేయరు. వాళ్ళు వీళ్ళకి జన్మనే ఇవ్వలేదు, వీళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళ సహాయం కూడా చేయరు. వీళ్ళ పేరు చెప్పి వీళ్ళని దోచుకుని వాళ్ళ కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు. ఖరీదైన భవంతులు, ఖరీదైన కారులో, అలాగే విదేశీ ట్రిప్స్. వాళ్ళకి ఈ డబ్బుతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఏదో జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారండి వాళ్ళు. వాళ్ళ జీవితాలు చూసినట్లయితే వాళ్ళు ఆదర్శవంతంగా ఉండరు. అయినా కానీ మనుషులు వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు, వాళ్లకు ఫాలోవర్స్గా ఉంటారు. ఒక్క మాట చెప్తే ఇక్కడ ఏదో చేసేస్తుంటారండి వాళ్ళు. వాళ్ళ మీద చూపించే ప్రేమ అభిమానం కానీ కన్న తల్లిదండ్రుల మీద కూడా చూపించరండి వాళ్ళు. కనీసం తల్లికి తండ్రికి బర్త్డే చేయరు, ఆ హీరోకి బర్త్డే చేసేస్తారు, రక్తదానం చేసేస్తూ ఉంటారు. పిచ్చి. వాళ్ళు మనకి ఏమి ఇచ్చారండి? వాళ్ళ పైకి కనపడేది ఒకటి, లోపల జరిగేది ఒకటి అండి వాళ్ళు. ఇంకా కొంతమంది పొలిటీషియన్స్ని వెంబడిస్తూ ఉంటారు. ఈయన నా గురువు, నా రాజకీయ గురువు, అది మేలు చేసిన మర్చిపోకూడదు. ఇలాగ మనం చూసినట్టయితే ఈ లోకంలో ఫాలోవర్స్ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే,
రౌడీలకు కూడా ఫాలోవర్స్ ఉంటారండి. బాస్, BOSS బాస్ అని రాస్తారు. రౌడీస్ని బాస్ అని రాస్తుంటారు. హత్యలు చేసి, నేరాలు చేసి, ఘోరాలు చేసి, సెటిల్మెంట్లు చేసిన వాళ్ళందరూ ఇవాళ బాసెస్. ఇవాళ మనం అనుసరించవలసింది ఎవరిని? నీతి వైపు ఎవరు నడిపిస్తున్నారు? ధర్మం వైపు ఎవరు నడిపిస్తున్నారు? ప్రజలకు ఎవరు సహాయం చేస్తున్నారు? ప్రజలకు మేలు చేసేవాడిని మనం అనుసరించాలి. ఒకప్పుడు శాంతియుత మార్గంలో నడిచాడని చెప్పి గాంధీకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఆయనకి ఎక్కువ మంది శిష్యులుగా ఉండేవారు. కొంతమంది ఇంకా భగత్ సింగ్ అయితే ఆయన తుపాకు పెట్టి చంపాలని చెప్పి ఉండేవాడు. భగత్ సింగ్ ఫాలోవర్స్ ఉండేవారు. ఇలా ఈ లోకంలో కనుక మనం చూసినట్లయితే ఫాలోవర్స్ ఉంటారు. ఇంకా నెల్సన్ మండేలా, అతను 25 సంవత్సరాలు ఆ నల్ల జాతీయుల కొరకు యవనంలో జైలుకి వెళ్ళిపోయి అతను 25 సంవత్సరాలు శాంతియుత పోరాటం చేస్తాడండి, సమానత్వం కొరకు. అటువంటి వాడు నిజమైన నాయకుడు. ఎందుకంటే ఒకరికి హాని చేయకుండా అతను తన ప్రజల కొరకు పోరాటం చేశాడు. ఇలా కొంతమంది ఉన్నారు. ఇవాళ అటువంటి వాళ్ళని ఫాలోవర్స్ ఉండొచ్చు, కానీ కొంతవరకు వాళ్ళు ఈ లోకంలోనే మనకి ఫాలోవర్స్. కానీ మనకి జన్మనిచ్చింది ఇక్కడున్న ఫాలోవర్స్ కాదండి. మనకు ప్రాణం ఇచ్చింది ఇక్కడున్న ఫాలోవర్స్ కాదండి. వాళ్ళు మనకి జీవితాలు ఇచ్చి ఉండొచ్చు, లేదా మన జీవితాలు బాగు చేసి ఉండొచ్చు, కరెక్టే. వాళ్ళకి ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి, తప్పు కాదు. కానీ చెడువైపు నడిపించేవాళ్ళు, చెడు చేయించేటటువంటి వాళ్ళు, నీతివంతమైన జీవితాన్ని జీవించినటువంటి వారు, అవసరానికి ఒక ఏ ఎండకా గొడుగు పట్టేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి మనం ఫాలోవర్స్గా ఉండకూడదు. నీతి నియమాలు లేని వ్యక్తులకి ఫాలోవర్స్గా ఉండకూడదు. మనం నిజంగా ఎవరికి ఫాలోవర్స్గా ఉండాలంటే మనకి జన్మనిచ్చి, మన బ్రతికిచ్చి, మనల్ని పోషించి, మన కొరకు సృష్టిని చేసి, మన పాపములతో ఉన్నప్పుడు ఆ పాపం నుంచి మనం విడిపించి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అందరూ ఫాలోవర్స్గా ఉండాలి. అందరూ ఆయన అడుగుజాడలో నడవాలి. ఆయన నడిచినట్లు కానీ, ఆయన చూపించిన ప్రేమ కానీ, ఆయన చేసిన మేలు కానీ ఈ లోకంలో ఎవరూ కూడా మనకు చేయలేదండి. ఈవేళ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా నేను ఆ యేసుక్రీస్తుని అనుసరిస్తాను, నేను జీసస్ క్రైస్ట్ ఫాలోవర్స్ మేము చెప్పి గర్వంగా చెప్పుకోవాలి తప్ప ఈవేళ జీవం గల దేవునికి ఫాలోవర్స్గా ఉండే కంటే ఈ లోకంలో అనేక మందికి వాళ్ళు ఫాలోవర్స్గా ఉన్నారండి. ఇది కరెక్ట్ కాదని చెప్పి దేవగ్రంథం తెలియజేస్తుంది. ఒకవేళ నీకు లైఫ్ ఇచ్చినట్లయితే, నిన్ను బాగు చేసినట్లయితే ఈ లోకంలో వారిని గౌరవించి సన్మానించు, తప్పు కాదు అది. కానీ అందరికంటే టాప్, సుపీరియర్, మనకు ప్రాణం ఇచ్చినటువంటి వాడు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చినవాడు, మన కొరకు ప్రాణం అర్పించినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పేసి ఆయన్ని మాత్రమే మనం అనుసరించాలని చెప్పి దైవగ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఏ లోపము లేనటువంటి వాడు, ఆఖరి వరకు మనకు తోడుండేవాడు, ఈ సమస్తాన్ని నిర్మించినటువంటి వాడు, మనం మొరపెడితే మనకు వెంటనే సమాధానం ఇచ్చేటటువంటి వాడు, వ్యాధి బాధల నుంచి కాపాడుతున్నటువంటి వాడు, మనకు కుటుంబాలు ఇచ్చినటువంటి వాడు, మనకి బిడ్డల్ని ఇచ్చినటువంటి వాడు, వారిని పెద్ద చేస్తున్నటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకోవాలి. మన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం వెంబడించాలి. ఈ లోకంలో మనం ఈ పొలిటీషియన్స్ని వెంబడించిన, లేదంటే కొంతమందిని మనం బిజినెస్ మెన్స్ ఫాలో చేయాలి. ఎందుకంటే అతను ఆదర్శంగా తీసుకుని అతను ఏ విధంగా పైకి వచ్చాడో అతను తీసుకున్న మంచిదే. నువ్వు జీవితంలో పైకి రావాలంటే కొంతమందిని ఆదర్శంగా తీసుకోవట్లేదు, తప్పు కాదు. కానీ మనం ఇవన్నీ కూడా ఈ లోకంలో మనం సంతోషంగా ఉండటానికి కొంతవరకు మనకు సహాయపడచ్చేమో, కానీ ఈ లోకంలోనూ రాబోయే లోకంలో కూడా ప్రయోజనకరమైనటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనం తెలుసుకోవాలి. కానీ ఈ లోకంలో నువ్వు ఎవరినైనా ఫాలో అయితే నువ్వు గొప్ప ధనవంతుడు కావచ్చు, ఈ లోకంలో గొప్ప సుఖాలను అనుభవించవచ్చు, నీకు ఒక రాజకీయ జీవితం నువ్వు ఫాలో అయ్యే రాజకీయ నాయకుడు నీకు జీవితం ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా జరగవచ్చు. అయితే క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళకి అలా ఉండదండి. నువ్వు క్రీస్తుని కనుక ఫాలో అయినట్లయితే నీ జీవితం ఎలా ఉంటుందంటే మొదట్లో ముళ్ళ మీద నడక కింద ఉంటుందండి, నిప్పుల మీద నడిచినట్టుగా ఉంటుందండి.
ప్రభు కొరకు మనకి ఈ లోకంలో దొరికే సుఖాలన్నీ కూడా మనకు వెంటనే దొరకవు ప్రభువులో కనుక మనకుంటే. ఇవాళ తప్పుడు బోధకులు బోధిస్తూ ఉంటారు, ప్రభువులోకి వచ్చినట్టు నీ కష్టాలన్నీ పోతాయి, నీ శ్రమలన్నీ పోతాయి, నీ శోధనలన్నీ పోతాయి అని చెప్పి. తప్పుడు బోధ అది. కష్టం పెట్టేవాడు ఆయనే, మళ్ళీ వాటి నుంచి విడిపించేవాడు కూడా ఆయనేంటి. ఎప్పుడు దేవుడు ఏమనుకుంటే జరుగుతూ ఉంటుంది కనుక అన్ని వేళల్లో కూడా తాళుకు నిలబడటమే క్రైస్తవ్యం అంటే. కష్టంలో, సుఖంలో, బాధలో, ఇబ్బందుల్లో వీటన్ని తాళుకోవటమే క్రైస్తవ్యం అంటే. ఓడిపోయి వెనక్కి తిరిగిపోయేవాడు దేవుని వెంబడించేవాడు కాదండి వాడు. అటువంటి వాళ్ళు దేవునికి ఇష్టం ఉండదండి. వాడు మధ్యలో విడిచిపెట్టేసేవాడు దేవుడికి ఇష్టం ఉంటుంది. అందుకే మత్తయి సువార్త 16:24 మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరైనను నన్ను వెంబడింపగోని యెడల తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలని మాట్లాడుతున్నాడు. ఇవాళ క్రీస్తుని కనుక నువ్వు వెంబడించాలని చెప్పి అనుకుంటే తను ముందే ఉపేక్షించుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమన్నమాట, తన ప్రాణమును కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తం ఎవడైతే తన ప్రాణమును పోగొట్టుకుంటాడో వాడు దాన్ని కాపాడుకుంటాడని చెప్తున్నాడు. దేవుడు చాలా కఠినమైన మాట అండి. కానీ చాలామంది ఏంటంటే ఈ లోకంలో పోకిరి చేష్టలు చేస్తూ ఉంటారు చాలామంది. ఇలా ఒక గుంపు ఉందనుకోండి, ఇప్పుడు ఆ గుంపులో తాగేవాడు ఉంటాడు, తినేవాడు ఉంటాడు, ఇంకా చాలా చాలా రకాలుగా ఉంటాడు. అటువంటి వాళ్ళతో ఎక్కువ మంది స్నేహం చేస్తుంటారు ఇవాళ. అందుకే పేతురు 2:2 అనేక మంది వారి పోకిరీ చేష్టను అనుసరించి నడుస్తారని చెప్తున్నాడు. ఈ లోకంలో ఎవరినైతే నువ్వు ఫాలోవర్గా నువ్వు ఉన్నావో, ఈ లోకంలో సంబంధించిన ఫాలోవర్స్ అయితే వారి పోకిరీ చేష్టను అనుసరించి నడుస్తావు. ఇవాళ బోధకుల్లో కూడా అందరూ నిజమైన వారు కాదండి. ఇవాళ చాలామంది దొంగ బోధకులు అండి. ఇవాళ పైకి చెప్పేది ఒకటి, జీవించే విధానం ఒకటండి. వాడు ఇవాళ క్రైస్తవ్యాన్ని వ్యాపారం చేస్తారండి. ఇవాళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ ఆయన యొక్క శిష్యులు కానీ ఎక్కడ కూడా ఆడంబరంగా జీవించిన సందర్భాలు ఎక్కడా మనకు కనబడవండి. కానీ ఇప్పుడు జీవిస్తున్న జీవితాలండి, క్రైస్తవులు బోధకులు జీవిస్తున్న జీవితాలు ఎంత లగ్జరీస్గా ఉంటున్నాయంటే నిజంగా. ఆ స్త్రీలు కట్టుకునే చీరల లక్షల పైన ఉంటాయి. వాళ్ళు పైగా ఆర్నమెంట్స్ వేసుకోరు, కానీ ఖరీదైన చీరలు కట్టుకుంటారు. కొంతమంది ముక్కుకి చెవులకి బంగారం ఏం పెట్టుకోరండి. మేము మేము సమర్పణ చేసుకున్నాం చెప్పంటారు. కానీ కట్టే చీర మాత్రం ₹1,00,000 తక్కువ కాకుండా ఉంటుంది. వాళ్ళు విదేశీ ట్రిప్లు వెళ్తుంటారు, దాటికి లక్షలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారండి. ఖరీదైన భవంతులు నివసిస్తూ ఉంటారు, పైకి మాత్రం కనపడే కొన్ని తీసేస్తూ ఉంటారు. దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, పై రూపాన్ని కోరుకోవట్లేదు. దేవుడు ₹100 చీర కట్టుకొని ఇష్టపడతాడు. మనం పై వాటి గురించి దేవుడు మాట్లాడండి, హృదయ సౌందర్యం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అది అందంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉంటారండి, మేము పెట్టుకోండి, మాకు అలవాట్లేదండి, అలాగ మాకు మా నాన్నగారు పెట్టుకోవద్దన్నారు. ఇవాళ ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది, చిన్నప్పుడు నేను చెవులు కుట్టించుకోవాలని చెప్పి అనుకున్నాను, నాకు చాలా ఇష్టం అది. అయితే మా ఇంట్లో ఎవరు కుట్టించుకోలేదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మని కుట్టించేశారు, మా నాన్నగారు నాతో మాట్లాడలేదు, అవి కుట్టించుకున్నాం అని చెప్పి మాట్లాడుతారు. దేవుడు భౌతిక సంబంధమైన బాహ్య వాటిని చూడండి. దేవుడు మన నగలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇవేమి చూడ. దేవుడు మన హృదయం సరైనదా కాదా, మన హృదయంలో దేవుడు ఇదే కోరుకుంటాడు. హృదయ సౌందర్యాన్ని మాత్రమే దేవుడు కోరుకుంటాడు. ఆ చెవులు కుట్టించుకుందని చెప్పేసి వాళ్ళ నాన్నగారు 4 రోజులు మాట్లాడలేదంట. దేవుడు ఇవన్నీ కూడా చెప్పలేని వాటిని ఎక్కువ చేస్తూ ఉంటాడు దేవుడు. మన దేవుడు చెప్పేది మనం చేయాలి. మనం అందుకే అనేక మంది వారి పోకిరీ చేష్టలు అనుసరించి నడుస్తారని చెప్తారు. ఎవడో ఒకరు మొదలు పెడతారు, అది ప్రజల మీద బలవంతంగా రుద్దుతారు. పైగా ఇంకొకటి మాట్లాడుతుంటారు, ఆదివారం తెల్ల చీరలు కట్టుకోవాలి, తెల్ల జాకెట్లు, తెల్ల బట్టలు మాత్రమే వేసుకుని రావాలని చెప్పి ఒక కండిషన్ పెడుతూ ఉంటారు. రంగు బట్టలు వేసుకుంటే దేవుడు రావద్దని చెప్పి అన్నాడా? దేవుడు యాక్సెప్ట్ చేయడా రంగు బట్టలు వేసుకుంటేనే? ఇవన్నీ కూడా దేవుడు చెప్పలేనివి చేస్తుంటారండి. వీళ్ళకి ఫాలో అంటే ఒకరు ఫాలో అయితే దాన్ని అందరూ కూడా ఫాలో అయిపోతూ ఉంటారండి. ఒక ఆయన ఎవడో మొదలెడతాడు దీన్ని. ఇవన్నీ కూడా పోకిరీ చేష్టలండి. దేవుడు చెప్పలేదు అండి. ఇవన్నీ కూడా దేవుడు చెప్పలేని వాటి గురించి అన్నింటినీ కూడా ఈ లోక సంబంధంగా మాట్లాడుతూ ఉంటారండి. ఇంకా చాలామంది ఇవాళ
దేవుడు చెప్పలేనివి, దేవుడు చేయలేనివి చేస్తుంటారండి. కనుక ఈ లోక సంబంధంగా మనం బైబిల్ జాగ్రత్తగా చదవాలి. ఏది బైబిల్లో ఉందో, ఏది బైబిల్లో లేదో. ఇప్పుడు నువ్వు వైట్ బట్ట వేసుకుంటే తప్పని నేను అంటలేదు, తప్పు. వైట్ బట్ట వేసుకుంటే మంచిదే. నువ్వు నీట్గా ఉంటే వైట్ బట్ట వేసుకుని నీట్గా, అది తప్పని కాదు అది. కానీ అదే ఖచ్చితంగా వేసుకొస్తేనే నువ్వు క్రైస్తవుడు, అది వేసుకోక రాకపోతే క్రైస్తవుడు కాదు, ఈ దేవుడు యాక్సెప్ట్ చేయడం అంటాం తప్పండి అది. ఇలా ప్రపంచంలో ఎక్కువ మంది తెల్లబట్టలు వేసుకుంటూ ఉంటారు, తప్పు కాదు అది. కానీ అది ఒక కోడ్కి వీడి పిల్లలు యూనిఫామ్ వేసుకెళ్తున్నట్టు ఈ చర్చిలో కూడా ఇలాగే వేసుకురావాలి చూడండి. వేళ చాలామంది వేళ దేవుడు చెప్పలేనివి ఎక్కువ చేస్తుంటారండి. వేళ మొదట ఎవరో ఒకరు అనుసరిస్తారు, ఇవన్నీ కూడా చేసేస్తూ ఉంటారండి. కనుక క్రీస్తుని అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. మనం ఎప్పుడు కూడా ఆయన మనకి ఏమైతే చెప్పాడో అవి మాత్రం మనం చెయ్యాలి. మనం అందుకే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:5లో ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోమని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ కూడా మేలైన దానిని అనుసరించి నడుచుకోండి అని మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, నేను యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూదుల్లాగా ఉండేవాడిని, అన్యుల దగ్గరికి వెళ్ళినాడు అన్యుల్లాగా ఉండేవాడిని. ఏది ఏమైనా వారందరినీ కూడా క్రీస్తులో నడిపించాలని ఆయన చెప్తున్నాడు అండి. ఆయన మనం ఇవాళ క్రైస్తవులుగా ఉన్నామంటే సత్ప్రవర్తన, మన మాట, అలాగనే మనం అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలి. మనం నశించిపోతున్న అనేక మందిని రక్షించాలి. మనం అది దేవుని యొక్క ఆలోచన. ఎవరైతే ఎక్కువగా ఆత్మను రక్షిస్తాడో, ఎవరైతే క్రీస్తులాగా జీవిస్తాడో అటువంటి జీవితం కావాలి మనకి. అంతేగాని మనం ఇతరులకు కీడి చేసి, మన నోరు విప్పితే తప్పుగా మాట్లాడి, మనం జీవించే జీవితం ఇతరులకు ఆదర్శవంతంగా లేకుండా మనం జీవించి, ఇవి మనం చేయకూడదండి. మనం దేవుడి అందుకే ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7:12 చూసినట్లయితే, మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో మీరు వారికి అలాగే చేయండి. ఇవాళ మనం క్రీస్తుని కనుక మనం అనుసరించామనుకోండి, అందరికీ మేలైనదని మనం చేస్తాము. ఈవేళ ఈ లోకంలో మీరు ఎవరినైనా కనుక అనుసరిస్తూ ఉంటే వాళ్ళు కొన్ని మంచి చేస్తారు, కొన్ని చెడు చేస్తారండి. వాళ్ళకు కొన్ని మాటలు బాగుంటాయి, కొన్ని మాటలు బాగుండవు. కానీ యేసుక్రీస్తు అలా కాదండి. ఆయన ఎప్పుడు కూడా అందరికీ కూడా మేలైనదనే చేశాడు. నువ్వు నిజంగా క్రీస్తుకు ఫాలోవర్గా ఉన్నట్లయితే, క్రీస్తుని అనుసరించినట్లయితే నీవు కూడా ఎల్లప్పుడూ అందరికీ మేలైనదనే చేయాలి. ఏ ఒక్కరికి కీడు చేయకూడదు, ఏ ఒక్కరిని ఒప్పించకూడదు, మాటలతో బాధ పెట్టకూడదు. దేవుడు తెలియచేస్తున్నాడు, ఎప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. నేను ఎంత ఘోరంగా అవమానించినా, నీకు ఎంత కీడు చేసినా కూడా నువ్వు క్షమించేవాడుగానే ఉండాలి. దేవుడు చెప్పేది అది. యేసుక్రీస్తుని ఫాలో అవుతే మనకు వచ్చే లాభాలు ఇవన్నీ కూడా. ప్రేమించు, క్షమించు, మేలు చేస్తే. అతను ఆకలి ఉంటే ఆహారం పెట్టినది. శత్రువుని కూడా ప్రేమించు, కీడు చేసే వరకు ప్రార్థన చేద్దాం. ఇది చెప్పాడు దేవుడు క్రైస్తత్వం. మరి ఇటువంటి లక్షణాలు ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నాయి లోకంలో. రాజకీయ నాయకులు కానీ, సినిమా హీరోలు కానీ, స్పోర్ట్స్ మెన్ కానీ తనకున్నదాన్ని ఇతరులకు పంచిపెడుతున్నారు. ఈవేళ యేసుప్రభు మన కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు కూడా మన కొరకు కార్చేశాడు. ఆయన మొత్తం మన కొరకు జీవించాడు. మన జీవితం అంతా కూడా ఈ లోకంలో. ఈవేళ కోట్లు సంపాదించి ఎంత ఇస్తారు? భిక్షం వేస్తుంటారండి ఎప్పుడైనా అవసరం వస్తే. దానికి మళ్ళీ పెద్ద పబ్లిసిటీ. కోట్లు సంపాదించుకుని ఏం చేసుకుంటావు? ఒక్కొక్కడికి 20 కార్లు ఉంటాయి. 2 కోట్ల కారు, 3 కోట్ల కారు, 10 కోట్ల కార్లు. నువ్వేమో అద్భుతంగా జీవితాన్ని అనిపిస్తూ ఉంటాను. వీళ్ళ పేదల గురించి నేను అది చేసేస్తాను, ఇచ్చేస్తాను. ఏం చేస్తాను నువ్వు? నీకున్నదానికి ఖర్చు పెట్టవు, కానీ చేసేస్తావు నువ్వు. 10 మంది పేదలను 10 వీధులు దత్తత చేసుకో. నీ దగ్గర ఉన్నదంతా ఒక 100 మందికి కోచింగ్ ఇప్పించు. చక్కగా చదువుకుంటారు, స్పాన్సర్లు చేయి. దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ యేసు ప్రభు అయితే ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఆయన అందరికీ మేలు చేశాడు. ఇంకోటి చెప్తున్నాడు మనకి, మనుషులు మీకు ఎలా చేయవాలని మీరు కోరుకుంటారు, మీరు వారికి అలాగే చేయమంటున్నాడు. మనం ఏం కోరుకుంటాం? మనం వెళ్తుంటే అందరూ మనతో మంచిగా మాట్లాడాలని కోరుకుంటాం. మనం వెళ్తుంటే అందరూ మనకు నమస్కారం పెట్టాలని మనం కోరుకుంటూ ఉంటాం. సమాజంలో గౌరవమైన స్థానంలో ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నీ పొరుగువాడు కూడా అలాగే ఉండాలని కోరుకోమని చెప్తున్నాడు. వేళ నువ్వు ఫాలో అయ్యే వాళ్ళు ఇటువంటి మనస్తత్వం ఎవరికైనా ఉందా నీకు?
నాకులాగానే మీరు కూడా ఉండాలి, నాకులాగానే మీరు కూడా ఉండండి, నాకులాగానే మీరు కూడా సంపాదించుకోండి, నాకంటే ఎక్కువ మీరు సంపాదించుకోవాలని చెప్పే నాయకుడు ఎవడున్నాడు ఇక్కడ? తనకన్నా ఎవడన్నా ఎదుగుతున్నాడంటే తొక్కేయడానికి చూస్తుంటారండి వాళ్ళు. నువ్వు ఎవరినైతే ఫాలో చేస్తున్నావో, ఎవరినైతే నువ్వు ఫాలో అవుతున్నావో, నువ్వు పైకి ఎగుతుంటే వాళ్ళు తొక్కేయడానికి చూస్తున్నాడు నేను. కానీ యేసుప్రభు అలా కాదండి. యేసుప్రభు అలా కాదండి. ఇక్కడ చెప్తున్నాడు, మనుషులు మీకు ఎలా చేయాలని మీరు కోరుకుంటారో మీరును వారికి అలాగే చేయండి. మనం గౌరవించబడాలని కోరుకుంటావు. నువ్వు గౌరవించబడాలంటే ఎదుటివాడు నువ్వు గౌరవించు. నువ్వు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఎదుటివాడు కూడా అలా ఉండాలని కోరుకో. ఇది చూడండి, ఎంత గొప్ప మంచి మాట చూడండి. వేళ దుమ్మెత్తి పోసేస్తారు, తిడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. కానీ యేసుప్రభుని ఫాలో అయ్యేవాడు ఎవడు కూడా అలా ఉండడు. ఎవరిని తిట్టడు, ఎవరితోటి అందరితోటి గౌరవంగానే మాట్లాడతాడండి. ఎందుకంటే మనం ఎవరైనా సరే మనతోటి గౌరవంగా మాట్లాడమని కోరుకుంటాం. మన అవతల వ్యక్తి ఎటువంటి వాడైనా సరే మన అవతల వాడిని గౌరవించిన అంతే. వాడు ఎలా మాట్లాడా మనకు అనవసరం. అందుకే మనం ఏం కోరుకుంటున్నాం? మనల్ని గౌరవించాలని మనం కోరుకుంటున్నాం. అలాగే ఎదుటివాడు కూడా నువ్వు గౌరవిస్తే తప్పకుండా గౌరవిస్తాడు. నోటికొచ్చింది మాట్లాడేయకూడదండి. ఇక్కడ ఒక రకంగా అక్కడ ఒక రకంగా పూటకు మాట మార్చకూడదండి. మన యేసుప్రభు ఇప్పుడు కూడా అలా మార్చలేదండి. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనం కూడా ఎలా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా తిమోతి రాసిన 2వ పత్రిక 2:20 చూసినట్లయితే, పవిత్రమైన హృదయాలై మనందరం కూడా ఇలాగ నువ్వు ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా పవిత్రమైన హృదయం నీకు ఉందో తెలుసుకొని, మందు తాగకుండా, కొట్లాటికి వెళ్ళకుండా, దూషించకుండా, దోచుకోకుండా, చక్కటిగా కుటుంబంతో చక్కగా జీవించేవాడు ఎవడున్నాడని, అన్యాయంగా సంపాదించిన వాడు ఎవడున్నాడు? నువ్వు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు. నేను యేసుప్రభు చెప్తున్నాడు, పవిత్రమైన హృదయాలే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడమని చెప్తున్నాడు. ఊరందరూ శత్రువులే మనకి. అటువంటి ఫాలో అవుతుంటాం మనం. ఊళ్ళో అన్ని చోట్ల గొడవలే, అటువంటి ఫాలో అవుతుంటాం మనం. అందుకే చెప్తున్నాడు, పవిత్రమైన హృదయాలే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, నీతి ఉండాలి మనిషికి, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడమని చెప్తున్నాడండి. అందుకే చెడ్డ కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోవాలి. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు. కానీ అందరికీ మేలు చేయాలి. మేలు చేసేవాడే దేవుని యొక్క సంబంధి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3:13, మీరు మంచివారైతే, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవరు అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక యేసుప్రభుని కనుక నువ్వు అనుసరించినట్లయితే ఈ లోకంలో ఎవరిని అనుసరించకండి, మీరు యేసుప్రభుని అనుసరించండి. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 మాట్లాడుతున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడని చెప్తున్నాడు. కనుక యేసుప్రభు మనకు మాదిరి ఉంచిపోయాడు కనుక ఆయన ఫాలోవర్గా ఉండండి. ఈ లోకంలో ఎవరికి ఫాలోవర్గా ఉండకండి. ఆయన మేలు చేశాడు, ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. మన అన్ని విషయాలు మనకు సహాయం చేసేది ఒక్కడండి. ఆయన మాత్రమే వెంబడించండి. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో ఎవరు కూడా సరైన వారు కాదు తండ్రి. ఎవరి మాట నిలకడగా ఉండదు, ఎవరి హృదయం పవిత్రంగా ఉండదు తండ్రి. అందరూ ఈ లోక సంబంధులే తండ్రి. కానీ క్రీస్తు అయితే ఈ లోక సంబంధి కాదు ప్రభు. ఆయన చివరి వరకు అందరినీ ప్రేమించాడు, అందరికీ మేలు చేశాడు తండ్రి. ఆయనలో ఎటువంటి లోపము లేదు ప్రభు. మేము కూడా అటువంటి వారికి ఉండాలి ప్రభు. అటువంటి వారికి ఉండాలంటే ఆయన అడుగుజాడలే మేము నడవాలి తండ్రి. ఈ లోకంలో ఎవరిని వెంబడించిన మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళరు, కానీ క్రీస్తుని వెంబడించినటువంటి వారు మాత్రమే పరలోకానికి పడరు. ఎందుకంటే ఆయనే నేనే మార్గంలో జీవించవచ్చు చెప్పాడు. కానీ ఈ వాక్యం ప్రతి ఒక్కరు క్రీస్తుకు ఫాలోవర్స్ ఉండేలా చేయమని, వారి హృదయవాంఛలన్నీ తీర్చమని, ఈ సేవను విస్తరింపచేయమని, ఈ వాక్యాన్ని ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వర్షణ బలపరిచి దీవించి ఆస్వాదించమని యేసు క్రీస్తును అడుగుచున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.